హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వచ్చేద్దాము. ఈరోజు నిజంగా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు చాలా బాధగా ఉందనమాట. సో, ఏంటనేదంటే వీడియో మొత్తం చివరి వరకు చూడండి. లాస్ట్‌లో చెప్తాననమాట. ఈరోజు కాకినాడ బీచ్‌కి నేను మా ఫ్రెండ్ వెళ్ళామనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామనమాట. సో, దారంతా మొత్తం దానికి ఆకలి, ఆకలి, ఆకలి అంటే ఫుడ్ కోసం ఒక రెస్టారెంట్‌లోకి వెళ్తే అక్కడ ఫుడ్ దానికి నచ్చలేదు. ఓకే. తర్వాత నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ ఆటోకి ఎక్కి బీచ్ దగ్గర వెళ్ళినాం. ఆటోలో అంతా పల్లీలు, పల్లీలు, పల్లీలు అంది. దిగినాక పోనీ పల్లీలు తింటావా అంటే వద్దంది. దాని ఓసిడీకి బయటివి వద్దంట దానికి. ఓకే. అయిపోయింది. సో, ఏంటంటే బీచ్ అంతా మాత్రం చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. అంటే మేబీ వీకెండ్ కాదు కాబట్టి, సో, సీజన్ కాదు కాబట్టి ఎవరు లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. మేమైతే ఇంక దొరికిందే ఛాన్స్ అని తెగ బీచ్‌లో పడి పందిరిపోయినట్టు పొర్లాము. అయితే నాకెప్పుడో ఒకటి ఉండేదనమాట. అంటే నేను బీచ్‌కెళ్ళినప్పుడు ఎప్పుడు లగేజ్ అదే ఐ మీన్ తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగ్స్ అయినా ఎవరు క్యారీ చేస్తారు? ఒకరు బయటుండి, ఒకరు లోపలికెళ్ళి మీకు కూడా అదే ప్రాబ్లమ్ ఉండొచ్చు మేబీ. సో, ఎవరో తెలీదు. అక్కడ ఒక ఆంటీ చాలా మంచి ఆమె. పాపం మా బ్యాగ్స్ అంతా మేమొచ్చే వరకు ఆమెనే క్యారీ చేశారు. సో, ఆమె బ్యాగ్ క్యారీ చేయడంతో నేను, మౌనిలో అయితే లోపలికెళ్ళి హ్యాపీగా ఆడేసుకున్నామనమాట. చాలా సార్లు చాలా ఫోటోస్ తీసుకున్నాము. దానిది వాటర్ ప్రూఫ్ అనమాట మొబైల్. సో, తడిచినా ఏం కాదు కాబట్టి బీచ్ నీళ్ళలో మామూలుగా ముంచలేదు మేము ఇద్దరమును. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ ఏంటంటే నాకు ఎక్కువ శాండ్‌లో ఆడుకోవాలని ఇష్టమనమాట. సో, అంటే అనిపించింది ఎప్పుడో ఇల్లు కట్టాను. ఫస్ట్ ఇల్లు కట్టిన తర్వాత నాకెందుకో అనిపించింది. శివుడు అంటే శివలింగం ఎందుకు పెట్టకూడదు అని అంటే శివలింగం పెట్టాననమాట. సో, శివలింగం పెట్టి ఓం నమః శివాయ అని చెప్పగానే జస్ట్ బోర్డర్‌కి టచ్ అయ్యే వాటర్ కూడా రాకుండా అక్కడికే హోల్డ్ అయిపోయాయి గైస్ నిజంగా. అప్పుడు అనుకున్నా నిజంగా దేవుడు ఉంటాడు అబ్బా మనకి అనుకుంటాము లేరు అని. సో, దేవుడు మనం మొక్కినా మొక్కకపోయినా దేవుడు మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాడనమాట. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఇసుకలు దొరికితే ఉంటాయి కదా ఏవో పిచ్చి రాతలు. ఇంక మా డాడీ పేరు, నా పేరు రాసుకున్నామంటే నేను మా డాడీని యాక్చువల్లీ చాలా మిస్ అవుతున్నాననమాట. సో, అప్పుడప్పుడు అలా గుర్తొస్తుంటారు. బాధ కలుగుతూ ఉంటదనుకో. అది సెకండరీ థింగ్. మొత్తానికైతే బీచ్ దగ్గరికెళ్ళి ఫుల్‌గా ఆడేసుకొని ఇద్దరం మామూలుగా దొరలలేదు. అయితే ఏంటంటే ఎక్కినప్పుడు మేము స్టార్ట్ అయినప్పుడు మోని ఫుడ్ అంది కదా! సో, నేనెప్పుడూ ఏదో ఒకటి క్యారీ చేస్తాను. బట్ లాస్ట్ టైం నేను క్యారీ చేయలేదనమాట. సో, అదే తెచ్చుకుంది. నువ్వులుండ చేద్దాం అనుకున్నాను. పాపం నువ్వులుండలో కొంచెం నువ్వులెక్కువయ్యాయనమాట. సో, అందుకని ఉండలు చుడదాం అనుకున్న నువ్వుల పొడి పొడిగా అయిపోయాయనమాట. సో, ఆ పొడిని మేమందరం తినేసాం. నేను తినకపోతే అది కొంచెం కోప్పడింది. అయితే ఆటోలో గూడా మొత్తం ఎంతమందున్నారు అందరికీ అది తెచ్చింది చిన్న బాక్స్. అందరికీ షేర్ జేసింది. తినండి, 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 తినండి అని. సో, అందరూ చాలా హ్యాపీగా తిని ఆ ఆంటీ వాళ్ళు గూడా మా ఇంటికొచ్చేసేయండి అమ్మ మేమున్నాం, మేము జూసుకుంటాం మంచిగా. మీకు మంచిగా ఫిష్ కర్రీ అది వండి పెడతాము అట్లా చెప్పిందనమాట. సో, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అయితే దిగినప్పుడు అనింది చేపలు తీసుకుంటాను అనింది. అది చేపలు తీసుకున్నది లేదు, చేసింది లేదు. చేపలంటే ఇష్టం అనింది. ఇంకా వెళ్తే బీచ్‌లో ఉంటారు కదా! ఎవడో ఒకడు. వాళ్ళు అంటే వచ్చారనమాట. వచ్చి సిస్టర్ మమ్మల్ని డ్రాప్ చేయమంటారా అన్న. అవసరం లేదు బ్రదర్ మేము వెళ్తామని చెప్పేసి వచ్చేసామనమాట. అయితే వచ్చినప్పుడు ఆటో వాళ్ళు నైట్ అయిపోయిందని 60 అడిగారు. అన్న ఏందన్నా 60 అంటున్నారు 40 కదన్నా అంటే నవ్వుకున్నారనమాట. సో, మీరైతే ఎక్కువ ఎఫర్ట్స్ ఏం పెట్టక్కర్లేదు. 40 రూపీస్ యాక్చువల్లీ మనకి కాకినాడ కల్పన సెంటర్ నుంచి కాకినాడ బీచ్‌కైతే 40, ఉప్పాడ బీచ్‌కైతే 50. సో, తెలియని వాళ్ళకి చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. పాపం మౌనిక చాలా ప్రిపేర్డ్‌గా వచ్చింది. బట్ ఏంటంటే తను బ్యాగ్ ఓపెన్ చెయ్యకపోవడం వల్ల చూసుకోలేకపోయింది. ఏంటంటే స్పెట్స్ తెచ్చుకుందనమాట అది. అంటే స్పెట్స్ పెట్టుకొని మేబీ తీయించుకుందాం అనుకుందేమో పిక్స్. సో, స్పెట్స్ పెట్టుకుంటే ఐ మీన్ చూసుకోలేదది. అయితే చాలా తర్వాత పెట్టుకొని స్పెట్స్ బయటికి తీసుకొని పెట్టేసుకొని 2 ఫోటోలు అయితే తీసేసుకున్నాము. తీసేసుకొని కాళ్ళ నిండా ఇసుక అయితే అయిపోయిందనేసి ఎవడి చెప్పులు వాడే పట్టుకొని అయితే నడిచేసామనమాట. నడిచేసాక మౌనికి ఆకలేస్తుందంటే ఎగ్ బజ్జీ తింటానంది. ఎగ్ బజ్జీ
2 బజ్జీస్ 50 రూపీస్ అంట. నాకు అనిపించింది అసలు నిజంగా డబ్బులు ఎలా వస్తాయంటే, ఇలానే వస్తాయి. నాకు అప్పుడు అనిపించింది. అన్ని కష్టపడి చదువులు వేస్టు. ఎళ్లి అలాంటి బీచుల్లో బజ్జీలు కొట్లు పెట్టుకున్న రెక్లెస్‌గా బతికేయొచ్చు అనిపించిందనమాట. సో, నేనైతే ఇంక తినమనింది గానీ నేను ఇంకేం తినలేదు. అయితే ఐస్ తీసుకున్నాననమాట. అప్పటికే తడిచి మాకు చలి చలి అసలు మామూలుగా లేదు చలైతే గాయ్స్. ఎంత చలంటే చాలా దారుణంగా ఉంది చలి. అయితే ఇంకా చలికి చలి 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 చచ్చిపోయామనమాట. అయితే నాకు ఓవర్ యాక్షన్ ఎందుకు, ఎప్పుడు నేను బీచ్‌కెళ్ళినా మధ్యలోకెళ్ళి మునిగేసి వచ్చేస్తా. బట్ ఈసారి ఏంటంటే పడుకున్నా గైస్ బీచ్‌లో. పడుకుంటే కెరటం వచ్చి కొట్టింది గైస్. ఒక్కసారి ఫ్లిప్ అయిపోయానంతే దెబ్బకి. మౌనిక చెప్పాను కదా నీకెందుకు అన్నది. సో, అదొకటి అయితే మెయిన్ ఫన్నీ థింగ్ అనమాట. తర్వాత మా సిస్టర్ వాళ్ళ బేబీ అడిగిందనమాట మా అక్క వాళ్ళ అమ్మాయి. "పిన్ని నాతో వస్తానన్నావు కదా! ఇప్పుడు బీచ్‌కెళ్ళిపోయావు మళ్ళీ నాతో రావా?" అంది. అలా ఏం లేదు వస్తానని చెప్పేసా. మేబీ మళ్ళీ ఒక 2, 3 డేస్ తర్వాత ఖచ్చితంగా అయితే మళ్ళీ బీచ్ ప్లాన్ చేస్తాను. సో, ఈరోజైతే మాత్రం మాకు ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదు. దాని ఫోన్ వాటర్ ప్రూఫ్ అవ్వడము, నీటిలోకి వెళ్ళిపోవడము, మధ్యలోకి వెళ్ళి వీడియోస్ తీసుకోవడము, ఇసుకలో దొర్లడము, శాండ్‌తో హౌసెస్ కట్టడము, పేర్లు రాయడము. నాకు మెయిన్‌లీ నచ్చిందేంటంటే శివలింగం అనమాట. సో, నేను అస్సల అది ఫస్ట్ అయితే నేనేం ఆలోచించలేదు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నా మైండ్‌కొచ్చింది. సో, అది నాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. జనరల్‌గా నేను బీచ్‌కెళ్ళినప్పుడు ఎప్పుడు మాక్సిమం చాలా ఎంజాయ్ చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కెరటాలు కొంచెం డిసప్పాయింట్ చేసాయి. బట్ ఈసారైతే అలా ఏం లేదు. కెరటాలయి బానే ఉన్నాయి. మేబీ జనాలు తక్కువ ఉండడం వల్ల అవ్వచ్చు. సో, బస్‌లో అయితే అట్లా కానిచ్చేసామనమాట. మీకు చెప్తానన్న విషయం ఏంటంటే ఏం లేదు గైస్. పాపం నేను తడిచిపోయాను కదా! ఆ తడి బట్టలతో వెళ్తే నా పక్కన కూర్చున్న బస్సులో వాళ్ళందరూ కూడా తడిచిపోయి చాలా ఇబ్బంది పడ్డారనమాట. వాళ్ళు కూడా డ్రెస్సులయి తడిచిపోయి. దట్స్ ఫర్ వ్లాగ్. బై గైస్.